ఎంపీ మిథున్ రెడ్డికి రాఖీ కట్టేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు వెళ్లిన ఆయన సోదరిని పోలీసులు అడ్డుకున్నారు. ఎంపీ గురుమూర్తితో కలిసి వెళ్లిన మిథున్ రెడ్డి సోదరికి పోలీసులు అనుమతిని నిరాకరించారు. వెంట తీసుకువచ్చిన రాఖీలను జైలు అధికారులు వెనక్కి పంపేశారు. దీంతో రాఖీలు లేకుండానే మిథున్ రెడ్డితో ములాఖత్ అయ్యారు. ఎంపీ మిథున్ రెడ్డికి రాఖీ కట్టేందుకు అతని సోదరిని అనుమతించకుండా కూటమి ప్రభుత్వం పైశాచిక ఆనందాన్ని పొందుతోందన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి. జైల్లో కూడా మిథున్ రెడ్డికి సరైన సదుపాయాలు కల్పించలేదన్నారు. ఇక కూటమి పాలనలో ఏపీలో ప్రతి మద్యం షాపుకు అనధికారిక పర్మిట్ రూమ్ ఉందని విమర్శించారు మాజీ ఎంపీ మార్గాని భరత్. టీడీపీ నేతలు బందిపోటు ముఠాల్లా మారి ప్రజలపై రాబందుల్లా పడ్డారన్నారు. రాఖీ కట్టడానికి రాఖీని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి, అడ్డుకోవడం, చెకింగ్లు చేయడం. ఏం తీసుకెళ్తాం? నేను ఒక పార్టీ, ఒక లోక్సభ సభ్యుడిగా, ఆ అక్క మిథునన్న సోదరిగా ఏం తీసుకెళ్తాం? ఒక రాఖీతో పాటు ఏదైనా కుంకుమో లేదంటే ఏదో బొట్టు పెట్టడానికి తప్ప ఏం తీసుకెళ్తాం? హైట్ని కూడా అడ్డుకునే పరిస్థితి. వీటన్నిటినీ అడ్డుకొని పైచాచిక ఆనందం పొందే విధంగా అక్కడ వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు ఉన్నది. దీన్ని ఖండిస్తా ఉన్నాం. పర్మిట్ రూమ్లు, ప్రతి బ్రాందీ షాప్కి పర్మిట్ రూమే. డైరెక్ట్గా ఓపెన్గా అక్కడ లోపల కూర్చోబెట్టి యథేచ్ఛగా తాగిస్తా ఉన్నారు. వీధికి ఒక బెల్ట్ షాప్ నిర్వహిస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ఓపెన్గా జరుగుతుంది. వీళ్ళు మళ్ళీ సిట్ గురించి చేశాము, మద్యం అక్రమాలు జరిగినాయి అని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు నాకు అర్థం కావట్లే. దొంగే